సందర్భంగా మీ అందరికీ మరి హ్యాపీ క్రిస్మస్, మేరీ క్రిస్మస్ అని కూడా తెలియజేస్తా ఉన్నా. ఈరోజు మన ప్రభుత్వం అన్ని పండుగలు కూడా మన అందరం కలిసిమెలిసి జరుపుకునేటువంటి ఆనవాయితీ మరి మన దేశంలో, మన రాష్ట్రంలో ఉంది. అందుకనే ఈరోజు క్రిస్మస్ పండుగ కూడా మరి అందరం కలిసిమెలిసి మరి ఈ యొక్క పండుగను జరుపుకోవాలన్న ఆలోచనతో మరి ఆనాడు కేసీఆర్ గారు కానీ మరి ఈ రోజు ప్రభుత్వం కానీ మనకు ఫీస్ట్ జరుపుకోవడానికి మరి డబ్బులు కూడా కేటాయిస్తూ మరి పేదవారికి బట్టలు లేవు పండగకు అన్నటువంటి పరిస్థితి ఉండకూడదు అన్న ఆలోచనతో మరి బట్టల పంపిణీ కార్యక్రమాన్ని మన తెలంగాణ ప్రభుత్వం ప్రారంభిస్తే ఇప్పుడు దాన్ని కంటిన్యూ చేస్తూ ఈరోజు మళ్ళీ మన బట్టల పంపిణీ కార్యక్రమాన్ని కూడా మన క్రిస్మస్ గిఫ్ట్స్ ని కూడా ఈరోజు ఇవ్వడం జరుగుతుందని చెప్పేసి కూడా నేను తెలియజేస్తా ఉన్నా. మరి మనందరం కూడా మరి సంతోషంగా ఈ పండుగలు జరుపుకోవాలని చెప్పేసి నేను కోరుకుంటూ మరి నేను శాసనసభ్యురాలు అయిన తర్వాత మొట్టమొదటిగా వచ్చినటువంటి పండుగ క్రిస్మస్ పండుగ అని చెప్పేసి కూడా ఈ కార్యక్రమంలో పాల్పంచుకునేటువంటి అవకాశం మాకు లభించడం నిజంగా చాలా సంతోషంగా ఉంది అని చెప్పేసి కూడా నేను తెలియజేస్తా ఉన్నా. ఇప్పుడే మన ఫాదర్ చెప్పినట్టుగా మనకి నిజంగా కూడా ఈరోజు భగవంతుడు ఏంటంటే ఈరోజు మన మానవ రూపంలో జన్మించినటువంటి భగవంతుడు దేవుడు మన యేసుక్రీస్తు పాపాలన్నీ కూడా హరింపజేసి మనల్ని పుణ్య మార్గంలో నడిపించడానికి మనకు సన్మార్గం చూపించడానికి వచ్చినటువంటి మానవ రూపంలో ఉన్నటువంటి దేవుడు, దేవదూత, రక్షకుడు. కాబట్టి వారి ఒక జీవితం మనందరికి కూడా వారిని మనం కరుణామయుడిగా కూడా మనం భావిస్తాం, మనం పిలుచుకుంటాం, దయామయుడిగా పిలుచుకోవడం జరుగుతుంది. కాబట్టి వారి యొక్క దయతో మరి వారి యొక్క కరుణ మనందరి పైన ఉండాలని మనందరం కూడా సుఖంగా సంతోషంగా కుటుంబంతో మరి ఆరోగ్యాలతో ఉండే విధంగా ఆశీర్వదించాలని నేను ఆ యేసుక్రీస్తుని ప్రార్థిస్తా ఉన్నాను.